సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ అనిల్ గారు. అనిల్ గారు నిన్న ఒక ఆర్టికల్ చదివాను సార్, టాక్సేషన్ శాలరీ దీనికి సంబంధించి. నెలకి 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఉద్యోగులు శాలరీ రీస్ట్రక్చరింగ్ గనక చేయించుకుంటే ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు యాజ్ పర్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం అంటూ కూడా. అవును. ఎస్, దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో 12 లక్షలు 15 లక్షలు శాలరీ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పగలరు. తప్పకుండా. సో ఒకటి ఏంటంటే అందరికీ డిసప్పాయింట్మెంట్ ఏముండిందంటే కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లో, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎటువంటి డిడక్షన్స్ లేవు. పాత ట్యాక్స్ దాంట్లో మాత్రం ఏంటంటే 80C కింద 80D అని మల్టిపుల్ ఉండేవి అండ్ హోమ్ లోన్వి డిడక్షన్స్ అన్నీ ఉండేవి. కాబట్టి మనం శాలరీ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది తగ్గిస్తా పోయేవాళ్ళం ఇవన్నీ ఎగ్జామ్షన్స్ వాడుకొని. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇవన్నీ లేవు అనుకుంటారు. ఎస్, అవన్నీ లేవు, కానీ కొన్ని మాత్రం ఉన్నాయి. మనం ఏదైతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇప్పుడు 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. సో దాన్ని 15 లక్షల వరకు ఎలా తీసుకెళ్ళచ్చు అనేది కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అందరికీ తెలియని విషయం. దాన్ని ఏంటంటే మనం చూసుకుంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాజిక్ టూల్ ఇందులో ఎన్పిఎస్ ఏంటంటే మన ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మనకు అక్కడ 14% వరకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు మన బేసిక్లో, అంటే మన బేసిక్ శాలరీ బేసిక్ని బట్టి. సో ఆ లెక్కన ఒక 15 లక్షల జీతం ఉంటే 7 లక్షల బేసిక్ ఉందనుకున్నా కానీ 7.5 అనుకుంటే కూడా 98,000 నుంచి 1,08,000 వరకు మనము ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్గా చూపించేసి ఇది బేసిక్కి ఎగ్జామ్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో స్ట్రేట్ అవే ₹1,00,000 నీ 12.75కి ఇంకొక 1,00,000 యాడ్ అవుతుంది ఎగ్జామ్షన్కి. సో దీనివల్ల ఏంటంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది ఇది రీస్ట్రక్చర్ చేయించుకుంటే. మేము టోటల్ సిటీసీ సేమ్ ఉంటుంది, ఎంప్లాయర్తో మాట్లాడి టోటల్ సిటీసీ అంతే ఉంచుకోండి. బట్ ఎంప్లాయర్ నుంచి ఎన్పిఎస్ ఏదైతే ఉందో 80 CCD2 అంటాం అన్నమాట. సో ఇది అడిషనల్ ఓవర్ అండ్ అబోవ్ ఉంది. ఇది రెండుకి పనికి వస్తుంది, ఓల్డ్ రెజ్యూమ్ కూడా కొత్త రెజ్యూమ్ కూడా పనికి వస్తుంది. కొత్త రెజ్యూమ్లో కూడా ఈ ఎగ్జామ్షన్ ఉంది. ఓల్డ్ రెజ్యూమ్లో 80 CCD1 కూడా ఉంది, విచ్ ఇస్ 1.5 lakh 80C కింద అడిషనల్గా 50,000 కలిపి ఉండేది. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇది కూడా వాడుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఒక 1,08,000 వరకు తగ్గించవచ్చు. సో ఇట్స్ ఇది ఈజీ కూడా. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎన్పిఎస్ పెంచడం వల్ల మన ఫ్యూచర్ సేవింగ్స్ కూడా పెరుగుతాయి అండ్ ఎన్పిఎస్ కూడా ఇప్పుడు సరళతరం జరిగింది, నువ్వు ఈజీగా విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో అందుకోసం అంటే ఇంతకుముందు ఎన్పిఎస్ కట్టాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు అలా అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కూడా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి 25% 30% క్వైట్ రూల్స్ మారాయి. సో ఇంతకుముందులా భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, అది కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. దీన్ని కూడా స్మార్ట్గా స్ట్రక్చర్ చేసుకుంటే 12% నీ శాలరీలో 12% వరకు ట్యాక్సబుల్ ఇన్కమ్లో కౌంట్ చేయరన్నమాట. సో ఆ లెక్కన 7.5 లక్షల జీతానికి మనం ఉంటే కాంట్రిబ్యూషన్ ఉంటే సో అక్కడ కూడా నువ్వు అడిషనల్ తీసుకొని 14.8 లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. సో నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ మళ్ళీ 12 లక్షల దగ్గర తేవచ్చు అనమాట. సో ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడుకోవాలి, దాన్ని కూడా శాలరీలో రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక 2-3 చిన్నవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం ఫ్రీ అలవెన్స్లు, కొన్ని అలవెన్స్లు ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ అలవెన్స్. సో ట్రావెల్ అలవెన్స్ ఈవెన్ కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఉంది, ఇంతకుముందు పాత దాంట్లోనే కాదు కొత్త దాంట్లో కూడా ఉంది. అండ్ అవుట్ స్టేషన్ ట్రిప్స్ కోసం వాడినా కానీ వీటన్నిటికి కూడా 15,000 వరకు. ఇప్పుడు ఇంకోటి దాంతోపాటు 15,000 వరకు గిఫ్ట్ వోచర్స్ కూడా ఎంప్లాయర్ ట్యాక్స్ ఫ్రీగా ఇవ్వచ్చు. సో ఇంతకుముందు 5,000 ఉండింది, దాన్ని 15,000 చేశారు. సో ఈ రెండింటిని కూడా అటు ట్రావెల్ అలవెన్స్ని గిఫ్ట్ వోచర్స్ రూపంలో కూడా రీస్ట్రక్చర్ చేయించుకోవచ్చు మీ శాలరీని.
ఓకే, ఇన్ ద ఎండ్ కంపెనీ యజమానికి కానీ ఆర్ ఎంప్లాయర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల. ఎంప్లాయీకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో చాలా కంపెనీస్ ఇప్పుడు నువ్వు డిస్కస్ చేస్తే ఓపెన్ టు చేంజెస్ ఉన్నాయి. ఇంతకుముందు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, మీకే ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్సోర్స్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీ బెనిఫిట్స్ మీకే ఇస్తున్నారు. మీరు మీ హెచ్ఆర్ ఏజెన్సీతో కానీ హెచ్ఆర్ ఆఫీస్తో మాట్లాడుకొని ఈ రీస్ట్రక్చర్ చేసుకోవడం. తర్వాత ఇంకొక ఆప్షన్ లాస్ట్ చాలామందికి తెలియదు ఏంటంటే, మీకు హోమ్ లోన్ ఉంది, ఆ హోమ్ మీరు రెంట్కి ఇచ్చేసారు ఎవరికన్నా. రెంట్కి ఇచ్చినప్పుడు లెట్సే ఆ లోన్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఆ రెంట్ని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది చాలామందికి తెలియదు. సపోజ్ హోమ్ లోన్ మీరు సంవత్సరానికి ఒక 2 లక్షల ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు, మీకు వచ్చే రెంట్ కూడా 2 లక్షలు అనుకోండి. దీన్ని ఈక్వల్ చేసి ఎటువంటి ట్యాక్స్, అంటే ఇది ఇన్కమ్, ఈ రెంటల్ ఇన్కమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇది కూడా వాడుకోవచ్చు. ఇది కూడా చాలామందికి తెలియదు. సో అడిషనల్గా ఎవరైతే ఈ శాలరీలో ఉన్న వాళ్ళకు సెకండ్ హోమ్ లోన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ అయిపోయి ఉంటుంది 40 తర్వాత. సో ఇవన్నీ వాడుకొని సిటీసీని 15 లక్షలు ఉన్నా కానీ జీరో ట్యాక్స్కి తీసుకురావచ్చు అనమాట. సో ఏంటంటే ఇవి జస్ట్ ఇదంతా లీగల్ మెథడ్. ఇందులో ఎక్కడ కూడా ప్రభుత్వం ఎటువంటి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా ఏమి అనవు. ఇది ప్రొవిజన్స్ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారమే. కాకపోతే ఇవన్నీ కావాలంటే మాత్రం మన హెచ్ఆర్ టీంతో పక్కా మాట్లాడుకోవాలి. వాళ్ళు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చారంటే మాత్రం పక్కా మనకి దొరుకుతుంది. ఈ అలవెన్సెస్ కానీ, ఈ మన ఎన్పిఎస్ కానీ, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకుంటే చాలా మంచిది, చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు అట్లీస్ట్ మీరు 30% బ్రాకెట్లో ఉన్నారు అంటే మాత్రం 30-35% బ్రాకెట్లో ఉంటే ₹1,00,000 వరకు కూడా దగ్గర సేవ్ అవుతుంది. సో ₹1,00,000 అన్న నెలకు 8,000-9,000 నెట్ శాలరీ పెరిగిపోతుంది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో 500-600 ఇంత పని కోసం 500-600 పెరిగిందంటే అనొచ్చు, బట్ 8,000-9,000 సిగ్నిఫికెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెచ్ఆర్తో మాట్లాడుకొని పాలసీలు అలో చేస్తే మాత్రం ఈ ఎన్పిఎస్ పెంచుకోండి, ఈపీఎఫ్ కూడా యాడ్ చేసుకోండి, అండ్ ఈ అలవెన్సెస్ని శాలరీ స్ట్రక్చర్లో బిల్డ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. 15 లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్నా కూడా శాలరీ రీస్ట్రక్చరింగ్ చేయించుకుంటే మరి రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏ విధంగా ఉండదు అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.